కొత్త పరిశ్రమలు కల్పన రానున్న ప్రభుత్వంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించి 2 పంటలకు సరిపడా నీరు అందించడంతో పాటు ఏలూరు ఫేజ్ 2 అనగా సుత్తగడ్డ కొండ కాలువ ఆధునీకరణ సైకిలే గ్లాసు గ్లాసే సైకిల్ ఇక్కడ ఈ ఓటు సైకిలే ఈ ట్రిప్ ఓటు చూడడం వచ్చా కన్నా సదా మీ సేవలు మీ వర్మ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2, 3, 4 వార్డులు మరి డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభించాం. ఇదివరకు ఈ వార్డులన్నీ కూడా ప్రతి ఆడపడుచు ప్రతి ఇంటి గడప కూడా మేము టచ్ చేసాం. ప్రతి ఇంటింటికి వెళ్ళాం, ప్రతి ఓటర్ని కూడా ఓటు అడిగాం. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఇక్కడ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మరి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా ఈ టౌన్ అభివృద్ధి కానీ ఇది కానీ అన్నీ కూడా మరి ఆయన కొన్ని ఐటమ్స్ చెప్పారు. అవన్నీ కూడా బ్రోచర్ పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టడం జరిగింది. ఏది ఏమైనా పిఠాపురం అభివృద్ధి మనం చేయవలసిన బాధ్యత ఉంది. సరిగ్గా మంచినీరు లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. డ్రైనేజ్ కూడా భూగర్భ డ్రైనేజ్ పిఠాపురానికి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతా ఉన్నాం. అలాగే కరపత్రం ఇచ్చాం. కరపత్రం కూడా అందరూ చదవాలని కోరుకుంటూ ఎక్కడ పారిశుద్ధ్యం కానీ శానిటేషన్ కానీ లేదు. ఇప్పుడు ఏదైతే వంగా గీత గారు వస్తున్నారో 5 సంవత్సరాల నుంచి ప్రజలకు కనపడలేదు. ఈవేళ ఓటు కోసం ఆవిడ వస్తుందంటే తప్పితే ప్రజల కష్టాల గురించి రాలేదు. అధికారంలో ఉండగా కూడా ప్రజల కష్టాల గురించి ఎప్పుడు కూడా పలకరించలేదు. ఎప్పుడైనా వచ్చిందమ్మా గీత గారు ఇక్కడికి? అంటే ఒక ఓట్ల గురించి వస్తారు. నేను 20 ఏళ్ళ నుంచి నిరంతరం ప్రజల్లో ఉన్నాం, ప్రజల కష్టాల్లో ఉన్నాం. కరోనాలో ఇంటింటికి తిరిగాం. ప్రతి ఇబ్బంది వచ్చిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఈవేళ పొత్తులో భాగంగా మరి జనసేనకు వచ్చింది కాబట్టి అందరం కూడా కలిసి జనసేన గెలిపించవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా అధికారికంగా మేము అందరి కష్టాల్లో ఉంటాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దగ్గర చూస్తామని కూడా తెలియజేస్తాం.